ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో భారీ మందు పాతర పేలిన ఘటన కలకలం రేపుతోంది. పోలీసులే టార్గెట్గా మావోయిస్టులు ఈ మందు పాతరను అమర్చారైతే ఈ మందు పాతర పేలిన ఘటనలో ఓ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఐఈడీ ప్రెషర్ బాంబుని మందు పాత్రల రూపంలో పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో మావోయిస్టులు టార్గెట్గా పోలీసులు వ్యూహరచన చేస్తున్న క్రమంలో ఇప్పుడు మావోయిస్టులు తిరిగి పోలీసులు టార్గెట్గా ఈ మందు పాత్ర అమర్చడంతో ఒకసారిగా కలకలం రేగింది. రాయ్గఢ్ ప్రాంతంలో పోలీసులు టార్గెట్గా మావోయిస్టులు ఈ మందు పాత్ర అమర్చినట్టుగా తెలుస్తుంది. సుక్మా జిల్లాలో జరిగింది ఘటన. రాత్రి 11:30 ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ వెళ్తున్న క్రమంలో రాయ్గఢ్ అడవిలోకి వెళ్లారు. అయితే మావోయిస్టుల కోసం డిఆర్జీ బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రెషర్ ఐఈడీ తగిలి డిఆర్జీ కానిస్టేబుల్ వినోద్కు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. తాజాగా మావోయిస్టులు మందు పాత్ర పేల్చడంతో ఒక్కసారిగా మళ్ళీ ఛత్తీస్గఢ్లో కలకలం రేగుతోంది. నక్సలైట్లు పాతిపెట్టిన మందు పాత్ర పేలడంతో డిఆర్జీ కానిస్టేబుల్ వినోద్కు తీవ్ర గాయాలయ్యాయి. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాయ్గూడెం తమల్పాడ్ గ్రామాల మధ్య నక్సలైట్లు ప్రెషర్ కుక్కర్లో పేలుడు పదార్థాలు నింపి పాతిపెట్టారు. పేలుడులో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. డిఆర్జీ బలగాలు సెర్చ్ ఆపరేషన్ కోసం రాత్రి 11 గంటల సమయంలో రాయగూడ అడవిలోకి బయలుదేరగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలి కాలంలో ఛత్తీస్గఢ్లో తరచూ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో నక్సలైట్లు కోలుకోలేని ఎదురు దెబ్బ తగులుతుంది. దీంతో నక్సలైట్లు ఎదురుదాడికి వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగానే సుక్మా జిల్లాలో ఈ భారీ మందు పాత్రను పేల్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మందు పాత్ర పేలుల్లో వినోద్ అనే జవాన్ తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతంలో కూంబింగ్ను మరింత వేగవంతం చేశారు. మా కరెస్పాండెంట్ శ్రీశైలం జాయిన్ అయ్యారు. శ్రీశైలం, సుక్మా జిల్లాలో మందు పాత్ర పేలుడు ఘటన కలకలం రేపుతోంది. ఏం జరిగింది? ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతాలు అనగానే అందరికీ గుర్తొచ్చేది నక్సలైట్లు. గతంలో అనేక మార్లు ఆ ప్రాంతంలో ఎన్కౌంటర్లు జరిగింది. మనం చూస్తాం అనేక మార్లు. దాదాపు 30 నుంచి 35 మంది మావోయిస్టులు కూడా ఆ యొక్క కూంబింగ్ లో మరణ చెందడం అన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. ఈ నేపథ్యంలోనే తాజాగా నక్సలైట్లు పాత పెట్టినటువంటి మందు పాత్ర పెరడంతో డిఆర్జీ కానిస్టేబుల్ వినోద్ కు తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రామ్దాస్ రాయగూడెం తుమాల్పాడు గ్రామాల మధ్య నక్సలైట్లు ప్రెషర్ కుక్కర్ లో పేలుడు పదార్థాలు నింపి పాతి పెట్టారు. పేలుల్లో తీవ్రంగా గాయపడినటువంటి జవాన్ ను భద్రతా బలగాలు ఆసుపత్రికి తరలించాయి. డిఆర్జీ బలగాలు సెర్చ్ ఆపరేషన్ కోసం రాత్రి 11 గంటల సమయంలో రాయగూడ అడవిలోకి బృందం వెళ్లింది. ఈ మధ్య కాలం ఛత్తీస్గఢ్ లో తరచూ ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో పలువురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోతున్నారు. జవాన్లు కూడా కొందరు గాయపడుతున్నారు, ఇంకొంతమంది మరణానికి దారితీస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మందు పాత్ర పేరడం ఘటన ప్రస్తుతం కలకలం రేపిస్తుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కూంబింగ్ నిర్వహిస్తున్న జవాన్లను లక్ష్యంగా చేసుకున్న మావోయిస్టులు అమర్చినటువంటి ప్రెషర్ బాంబును పేలి డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు జవాన్ కాలికి తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తుంది. ఎస్పీ కిరణ్ చౌహాన్ తెలిపారు. సుక్మా జిల్లా చింతలనార్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాయగూడలో బెటాలియన్ నెంబర్ 24 డిఆర్జీ క్యాంపులకు చెందినటువంటి జవాన్లు ఏరియా ఆపరేషన్ కోసం ఉదయం కూంబింగ్ కు వెళ్లారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన మావోయిస్ట్ కూంబింగ్ వచ్చేటటువంటి మార్గాలు ప్రెషర్ బాంబును అమర్చారు. 11 గంటల ప్రాంతంలో పోడియం వినోద్ అనే జవాను ప్రెషర్ బాంబును తొక్కగా అది పేలడంతో అతను పాదానికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలినటువంటి జవాన్లు ఈ ఘటన గురించి సురక్షితంగా బయటపడ్డారు. రామ్దాస్ ప్రస్తుతం గాయపడిన వినోద్ను రాయగూడ బేస్ క్యాంప్ లకు తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందిస్తున్నారు. అనంతరం సుక్మా జిల్లా ఆసుపత్రికి తరలించారు. అతని ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేనట్టు డాక్టర్లు తెలిపారు. కాగా మావోయిస్టుల కోసము జవాన్లు రాయగూడ అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేస్తున్నారు. సో ఖచ్చితంగా చర్యకు ప్రతిచర్య ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో పోలీసులు అదేవిధంగా మావోయిస్టుల మధ్య భారీ ఎన్కౌంటర్ కూడా జరిగాయి. సో మరి వైపు జవాన్ గాయపడ్డాడు కాబట్టి ఖచ్చితంగానే భారీగానే అడవుల్లో సోదాలు చేసే అవకాశం ఉంది. మరికొంతమంది మావోయిస్టులను ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసే పరిస్థితి కనిపిస్తున్నట్టు ఇప్పటికే పెద్ద ఎత్తున ఛత్తీస్గఢ్ లో చర్చ జరుగుతుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయగూడ బెటాలియన్ క్యాంపుకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు కూంబింగ్ ఆపరేషన్కి వెళ్తున్నారు. కూంబింగ్ ఆపరేషన్ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాయగూడెం తమల్పాడ్ గ్రామాల మధ్య నక్సలైట్లు ప్రెషర్ కుక్కర్లో
ఐఈడి పేలుడు పదార్థాలు పెట్టడంతో వినోద్ అనే డిఆర్జీ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కలకలం రేగుతోంది. ఎస్, స్క్రీన్పై మీరు చూడొచ్చు డిఆర్జీ జవాను గాయపడ్డ దృశ్యాలు, అలాగే పోలీసులు కోంబింగ్ ఆపరేషన్ వెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ముఖ్యంగా సుక్మా జిల్లాలో ఇటీవలి కాలంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన సుక్మా జిల్లాలో పోలీసులు కోంబింగ్ను వేగవంతం చేశారు. తరచూ ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులపై ప్రతీకార చర్యలకు దిగుతున్న మావోయిస్టులు మందు పాతర్లు అమర్చి అక్కడ పోలీసులను హతమార్చే క్రమంలో భాగంగా ఈ మందు పాతర్లు పేల్చినట్టుగా తెలుస్తోంది. ఓ జవాను పొరపాటున ఆ ప్రెషర్ కుక్కర్ ఐఈడిపై కాలు పెట్టడంతో వెంటనే ప్రెషర్ కుక్కర్ ఐఈడి బాంబు పేలింది. ఎస్, ఈ నేపథ్యంలో అతను తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తుంది. అతని కాలు పూర్తిగా గాయాల పాలైనట్టుగా తెలుస్తుంది. పూర్తిగా కాలు ఆ పేలుడు ధాటికి దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. ఎస్, నేను మీకు స్క్రీన్పై ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. స్క్రీన్పై చూడొచ్చు ఒక్కసారిగా ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా రాయ్గఢ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్, సుక్మా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాయ్గఢ్ ప్రాంతంలో ఈ జవాను ఇదే ఆ మందు పాతర. ఈ మందు పాతర పేలిన ఘటనలో ఓ ప్రెషర్ కుక్కర్లో ఎల్ఈడి ప్రెషర్ కుక్కర్లో ఆ సాయుధ బలగాలకు అంటే మావోయిస్టుల కూంబింగ్ ఆపరేషన్ సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి డిఆర్జీ గార్డ్స్ అంటారు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్. ఇతను చూడండి ఒకసారి, ఇతని కాలు పూర్తిగా మందుపాతర పేలుడుకు మోకాలు వరకు కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఇతని కాలు. కానీ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు నిర్ధారించారు. వెంటనే సుకుమా బేస్ క్యాంప్ నుంచి ఇతని సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. ఎస్, ఇది పేలుడు తర్వాత జరిగిన ఇదే ఆ ల్యాండ్ మైన్. ఒకసారి మనం చూడొచ్చు క్లియర్గా. ఈ ప్రెషర్ కుక్కర్లో పెట్టారు ల్యాండ్ మైన్. ఇందులో ఐఈడి పేలుడు పదార్థాలు, బ్లాస్ట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లోజివ్స్, ఐఈడి పేలుడు పదార్థాలు ఇందులో పెట్టారు. దీని మీద ఈ ప్రెషర్ బాంబ్ మీద ఒక్కసారిగా కాలు పెట్టగానే ఇది పూర్తిగా బ్లాస్ట్ అవుతుంది. ఏ రకంగా బ్లాస్ట్ అవుతుందో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది సుకుమా ప్రాంతంలో, ఛత్తీస్గఢ్ సుకుమా ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. ఒకసారి మీకు దానికి సంబంధించిన ఆ పేలుడుకు సంబంధించినటువంటి వీడియో కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఇది సో ఒకసారి మనకు చూడొచ్చు ఆ ప్రాంతంలో ల్యాండ్ మైన్ పేలబోతుంది. ఎస్, ఇది ల్యాండ్ మైన్ పేలితే ఎంత ఉధృతంగా ఉంటుందో ఒకసారి మనం చేసుకోవచ్చు. పోలీసు జాగలం ఇక్కడ దాని భయాందోళనకు గురై ఏ రకంగా ఆందోళన చెందుతుందో, ఆ పోలీసు కుక్క ఏ రకంగా, పోలీస్ జాగలం డాగ్ ఏ రకంగా ఆందోళన చెందుతుందో చూడొచ్చు. మరొకసారి మీకు స్క్రీన్పై చూపిస్తాను. ల్యాండ్ మైన్ ఎక్స్ప్లోజివ్స్ ఎంతటి ఉధృతంగా, ఎంతటి ఉధృతితో పేలుతాయో, ఎంతటి బీభత్సాన్ని కలిగిస్తాయో ఒకసారి మనం చూడొచ్చు. ఎస్, ఇది ఇక్కడే ల్యాండ్ మైన్ పేలింది. ల్యాండ్ మైన్ పేలిన ఘటన అది ఒకసారి మనం చూడొచ్చు, క్లియర్గా గమనించవచ్చు. ఈ ల్యాండ్ మైన్ పేలినప్పుడు ఎంతటి ప్రభావం చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఎక్స్ప్లోజివ్ ఇక్కడ నుంచి బ్లాస్ట్ కాగానే ఎంత ఎత్తుకు లేచిందో మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎంత ఎత్తుకు లేచిందో చూడొచ్చు ఆ ఎక్స్ప్లోజివ్. ఒకసారిగా ఆ ల్యాండ్ మైన్ పేలినప్పుడు దీని పరిసర ప్రాంతాలు దాదాపు ఎన్ని మీటర్ల దూరం వరకు ఇది చూడండి ఒకసారి. ఇక్కడ ల్యాండ్ మైన్ పేలింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఎంత దూరం, పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా, ఇదంతా కూడా ల్యాండ్ మైన్ పేలిన ప్రభావం కనిపిస్తుంది. సో అంతటి భయంకరమైనటువంటి పేలుడు పదార్థాలు ఉంటాయి. అందులో పూర్తిగా ఎల్ఈడి పేలుడు పదార్థాలు అంటారు. ఒకసారి మళ్ళీ మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఈ ప్రాంతంలో ఇక్కడంతా కూడా మావోయిస్టులు, పోలీసులు వెళ్తున్న క్రమంలో ల్యాండ్ మైన్స్ అరేంజ్ చేస్తారు. అది ప్రెషర్ కుక్కర్ బాంబ్ అనమాట. దాని మీద కాలు వేయగానే ఒకసారి మనం చూడొచ్చు. దానిపై కాలు వేయగానే అది అలా పేలిపోతుంది అనమాట. సో ఏ పదార్థం అక్కడ దాని మీద ఏ బరువు పడ్డా అది పూర్తిగా పేలిపోతుంది. ల్యాండ్ మైన్ ఈ రకంగా పోలీసులను టార్గెట్ చేసుకొని నక్సలైట్లు ఈ ల్యాండ్ మైన్ పేలుస్తుంటారు. మళ్ళీ మనం చూడొచ్చు ఒకసారి స్క్రీన్ పైన. ఎస్, అది ఆ ల్యాండ్ మైన్ ఆ రకంగా పేలినప్పుడు ఎంతటి దాని ప్రభావం ఏ రకంగా ఉంటుంది చూడొచ్చు ఒకసారి. ఆ విస్ఫోటనం, ఆ విచ్చిత్తి ఏ రకంగా ఉంటుంది చూడొచ్చు. పూర్తిగా ఎగిసి పడుతున్నాయి, పూర్తిగా ఆ గ్రౌండ్ అంతా కూడా ఎగిసి పడుతున్న పరిస్థితి. అంటే ఈ ప్రాంతంలో ఒకవేళ పోలీస్ పార్టీ ఉన్నా కూడా, లేదంటే ఆ గ్రూప్ ఆఫ్ పోలీస్ ఉన్నా, లేదంటే ఒక వాహనం ఉన్నా కూడా అది పూర్తిగా తునాతునకలు అవుతుంది. అంతటి విధ్వంసాన్ని సృష్టిస్తుంది ఆ ల్యాండ్ మైన్ ధాటికి. నిజంగా అక్కడ ఎవరున్నా సరే, ఏ వాహనం ఉన్నా లేదంటే మనుషులున్నా కూడా పూర్తిగా తునాతునకలై ఇంకా అక్కడి నుంచి దాని విచ్చిత్తికి, ల్యాండ్ మైన్ ప్రభావానికి లోనవుతారు ఖచ్చితంగా.
అంతటి భారీ విధ్వంసాన్ని అయితే సృష్టిస్తుంది. సో మొత్తం మీద పోలీసులు టార్గెట్గా ల్యాండ్ మైన్ పెట్టారు మావోయిస్టులు. సుకుమా జిల్లాలో రాయగఢ్ చింతలనార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఘటన. దీంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. తిరిగి ఆ ప్రాంతంలో కూంబింగ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.